ప్రైజ్ ది లార్డ్. ప్రభువుతో ప్రతిదినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనల్ని బలపరుస్తున్న పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 92వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు అనగా నీతిమంతులు. చూడండి, ఇదే అధ్యాయంలో 12వ వచనం ఒక మాట రాయబడి ఉన్నది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనాను ఇది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అంటున్నారు. మరి అంతేకాకుండా వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని 13వ వచనంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వృద్ధాప్యములో కూడా చిగురు పెట్టడము అని అంటే మరి దేవుని యందు విశ్వాసం ఉంచి వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ అనుదినము దేవుని సన్నిధిలో ఎదిగి రావడమే, క్రొత్త అనుభవాలు పొందుకోవడమే చిగురు పెట్టడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని సహవాసంలో ఎదిగిన వారు ఈ విధంగా వర్ధిల్లుతారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అందుకే వారు వృద్ధాప్యం వచ్చినా కూడా ముసలివారుగా ఉండరు, వారు యవ్వన బలముతో ఉంటారు. 103వ కీర్తన 5వ వచనం రాయబడింది ఇలాగున, పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో మీ హృదయములను తృప్తిపరచుకోమని అక్కడ రాయబడి ఉన్నది. అనగా మన హృదయం నిజంగా ఏ విషయంలో కూడా తృప్తి పడదు కదా, అన్నీ కావాలని ఇంకా 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 అని ఆశిస్తూనే ఉంటుంది. అయితే దేవుని వాక్యమును మన హృదయంలో నింపుకున్నట్లయితే వాక్యము ద్వారా మనము తృప్తిపరచబడతాం. హల్లెలూయా. మరి మంచి సంగతులు అనగా యవ్వనస్తులే కాదు, పిల్లలే కాదు, అందరూ కూడా వృద్ధులు, విశ్వాసులు, ప్రతి ఒక్కరు కూడా ముసలితనం వరకు కూడా మంచి యవ్వన బలముతో నిత్య నూతనంగా మనము దేవునిలో ఎదిగి బ్రతకాలి ఈ లోకములు అని అంటే ఖచ్చితంగా దేవుడిచ్చిన నియమావళి మనము పాటించాలి, దేవుడిచ్చినటువంటి పద్ధతులు మనం అనుసరించాలి, క్రమశిక్షణకు మనల్ని మనము లోబర్చుకోవాలి. అప్పుడు నిశ్చయముగా మనం వృద్ధాప్యంలో కూడా వర్ధిల్లుతాం, చిగురు పెడతాం. దేవుని కొరకు ఈ లోకంలో ఒక సాక్షివంతమైన జీవితం మనం జీవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే చూడండి 97వ కీర్తనలో కొన్ని మాటలు చదువుకుందాం. 10వ వచనము 11, 12 వచనాల్లో ఇలాగున రాయబడింది. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చూసారా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంట చెడుతనాన్ని విడిచిపెడతారని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. అలాగనే దేవుడు అంట తన భక్తులను వారి ప్రాణములను కాపాడుతూ వస్తాడంట. అనగా ఎంత జాగ్రత్త మన పట్ల దేవుడు వహిస్తూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి, మేలైన విషయాలు మన హృదయం నిండా నింపుకోవాలి, వాక్యముతో నింపుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే చూడండి, వారి కొరకు అంట ఈ లోకంలో నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అని దేవుడు 11వ వచనంలో రాసి ఉంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే వారి జీవితంలో సంతోషం అధికమవుతూ వస్తూ ఉంటుంది. అందుకనే ఆయన నామాన్ని వారు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారని కీర్తనాకారుడు చివరి వచనంలో కూడా 12వ వచనంలో కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము మేలైన సంగతులు మన హృదయం అందు భద్రం చేసుకుందాం. అవేమిటంటే దేవుడు చెప్తున్నటువంటి సంగతులు 9 విషయాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9 విషయాలు మన హృదయం అందు పదిలపరుచుకుందాం. వాటి ప్రకారంగా మనం జీవించడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం, క్రమశిక్షణలోనికి తెచ్చుకుందాం. మొట్టమొదటిగా ఏంటంటే భక్తి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగిన జీవితం. భక్తులు అనేక మంది దేవుని కొరకు జీవించారు ఈ లోకంలో. వారు భక్తి సాధనలో మంచిగా దేవుని కొరకు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. యోబు ఉన్నారు, దానియేలు ఉన్నారు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వీరంతా కూడా ఎలాగ బ్రతకగలిగారంటే ఆయన సహవాసములో బ్రతుకుతూ వచ్చారు వీరు. అందుకనే వారి భక్తి జీవితానికి ఒక అర్థం వచ్చి ఉన్నది. వారు శక్తి కలిగిన భక్తి జీవితాన్ని చేశారు. హల్లెలూయా. వారికి పోరాటం వచ్చినప్పుడు ఆ భక్తి జీవితంలో ఉన్న శక్తిని వారు అనుభవించగలిగారు. హల్లెలూయా. ఇక రెండవదిగా చూడండి, పరిశుద్ధత. మరి పరిశుద్ధతను కాపాడుకుంటూ రావాలి, అనుదినము సాధన చేయాలి వీటి విషయం మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుకు మరి శోధన వచ్చింది. మరి తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి ఎంతగా కదా చాలా జాగ్రత్త పడ్డాడు. వస్త్రాన్నైనా వదిలేసుకున్నాడు, తన పై వస్త్రాన్ని ఆడు వదిలిపెట్టేసి పరిగెత్తాడు. అవమానాన్నైనా నిందనైనా అనుభవిస్తానేమో కానీ పరిశుద్ధతను మాత్రం నేను పోగొట్టుకోను అన్నాడు. ఎంత సమర్పణ కలిగిన జీవితం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక రెండవది పరిశుద్ధత కలిగి బ్రతకడానికి మనల్ని మనం అలవర్చుకోవాలి. ఇక మూడవది క్రమశిక్షణ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లంటే అట్లా మనం బ్రతకకూడదు. ఎప్పుడంటే అప్పుడు లేయడం, ఎప్పుడంటే అప్పుడు తినడం, ఎట్లంటే అట్లా తిరగడం, ఇది మనకు సంబంధించినది
కాదు. మనకంటే ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని మనముగా అలవర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా బైబిల్ ప్రకారంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. పలానా సమయం నిద్రించే సమయం, పలానా సమయం వాక్య సమయం, పలానా సమయం ప్రార్థించే సమయం, ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు పడుకోవాలి. ఒక క్రమశిక్షణ మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో నిశ్చయంగా మనము చిగురు పెడతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక 4వ సంగతి ఏమిటనగా సమయ పాలన, టైం మేనేజ్మెంట్. నిజంగా సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితమైన సమయాలు మనం పాటించాలి. ఒకదానికి ఒకటి తీసుకొని ఉదయం పని సాయంకాలం చేయడం, సాయంకాలం పని రాత్రి చేయడం, ఇది మనకు తగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ బిడ్డ ఖచ్చితంగా సమయ పాలన పాటించాలి. తప్పనిసరిగా వీటిని మనము అలవర్చుకోవాలి. ఇక 5వ సంగతి ఏంటంటే కష్టించి పనిచేసే స్వభావం మనకు ఉండాలి. చూడండి, మనకు ఒక మాదిరి చూపిస్తున్నారు ప్రభువారు. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నారు ప్రభువారు? సోమరి చీమల యొద్దకు వెళ్ళమంటున్నారు. ఎందుకు చెప్పారు ప్రభువారు? కష్టించి పని చేయాలని, క్రమశిక్షణ కలిగి బ్రతకాలని. అవి ఎంతసేపు అంటే అంతసేపు పడుకో కదా, అవి కష్టించి పనిచేసే స్వభావం ఉన్నది వాటికి. నిజంగా ఎంత క్రమముగా వెళ్తూ ఉంటాయి. వాటికి యజమానుడు లేకున్నాను కదా, నిజంగా ఎంతో క్రమశిక్షణ కలిగి వెళ్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోక యాత్రలో క్రమశిక్షణ కలిగి బ్రతకాలి. చూడండి, కష్టించే స్వభావం మనము అలవర్చుకోవాలి. ఇక 6వదిగా మంచి సహవాసం. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో ఒకసారి ఆలోచించి. ఎక్కువ సమయం నువ్వు ఎవరితో గడుపుతున్నావో ఆలోచించి. ఎందుకనగా వాటి యొక్క ఆలోచనలు, వారి యొక్క అలవాట్లు మన మీద కూడా ప్రభావం చూపిస్తాయి. కనుక మనము సహవాసం ఎవరితో చేస్తున్నామో నిశ్చయంగా మనం ఒకసారి మరి పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 7వదిగా మన హృదయం శుద్ధిగా ఉంచుకోవాలి. అనగా మన హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉంటుంది? హృదయం చాలా మోసకరమైనది, బహుభయంకరమైన వ్యాధి కలది అని రాయబడి ఉంది కదా. అయితే మరి ఎలాగున శుద్ధికరంగా ఉంటుంది అని అంటే వాక్యమే మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. కీర్తనకారుడు 119వ కీర్తనలో ఆ మాట రాసి ఉంచాడు. యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుంటారు? వాక్యము చేతనే కదా. అవును, వాక్యము చేతనే మనం శుద్ధీకరించబడతాం. ఇక 8వ వచనం ఏంటంటే, 8వ సంగతి ఏంటంటే పెద్దల్ని, మరి విశ్వాసులను, సేవకులను మనం గౌరవించాలి. వారు చెప్తున్న సంగతులు మనము నేర్చుకోవాలి, పాటించాలి. అలాగనే మన మంచి మార్గదర్శకాన్ని వారి ద్వారా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. మరి 8వ విషయం ఏంటంటే చూడండి, ఎల్లప్పుడూ దేవుని యొక్క సంగతులను మనము ధ్యానిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవుని యొక్క సంగతులు ధ్యానిస్తూ ఉండాలి. దేవుడు చేసిన మేలులు మనం అనుభవిస్తూ ఉండాలి. అలాగనే చివరిగా 9వ విషయం ఏంటంటే చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కలిగి ఉండి చెడుతనం అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పటికీ కూడా మంచి క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ బిడ్డగా ఎదగలేము. గనక మనం ఏమి చేయాలంటే నిశ్చయంగా చెడుతనాన్ని విడిచిపెట్టేసుకొని మరి మనము దేవుని యొక్క సంగతులు, ఈ మేలైన 9 విషయాలు మన హృదయమందు భద్రము చేసుకుందాం. వాక్యానుసారంగా బ్రతుకుదాం. మరి దేవుడే మనల్ని వృద్ధాప్యము వరకు కూడా మంచి నూతన బలముతో, యవ్వన బలముతో మనల్ని నిలవబెడతాడు. అలాంటి కృపా దీవెన సమృద్ధిగా దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీ బంగారు పాదములకు స్తోత్రం. ఇదిగనైనా మీరు ఇచ్చిన లేఖన భాగము కొరకై స్తోత్రాలు. అవును తండ్రి, దినదినము మేము మీలో చిగురు పెడుతూ వృద్ధిలోకి వస్తూ ప్రవ్వా అయ్యా యవన బలముతో నింపబడుతూ నీ బిడ్డలముగా ఈ లోకంలో అయ్యా నీ కొరకు సాక్షివంతమైన జీవితాలు మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నటువంటి, ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఈ దీవెన వాక్యములు మా జీవితానికి నైనా అన్వయించుకొని బ్రతికే కృపా దీవెన మాకు సమృద్ధిగా దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.